guys, welcome back to my channel. ఈ రోజు మనం మా ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన ప్లేస్ చూసేద్దాం రండి. మనకి ఎంట్రన్స్ లో ఈ మర్రి ఓడలతో చేసిన ఉయ్యాలైతే ఉంది. ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఒక నేమ్ బోర్డ్ తో మ్యూజిక్ అని రాసి చాలా బాగుంది. నా బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేసి మ్యూజికల్ డిజైన్ తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇలా మనకి స్ట్రీట్ ల్యాంప్ కూడా ఉంది. నైట్ టైం షూట్స్ కి అయితే ఇది చాలా బాగుంటుంది. ఎల్లో వాల్ తో విండోస్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ కూడా ఇక్కడ ఈ సెటప్ కి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇక్కడ సైకిల్ సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ ఫ్రేమ్ చూసారు కదా, ఈ ఫ్రేమ్ వాల్ డిజైన్ కూడా చూడండి, బటర్ఫ్లై అట్రాక్షన్ తో చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం గ్రీనరీతో అండ్ వుడ్ స్ట్రక్చర్ తో కూడా ఇది చాలా బాగా డిజైన్ చేసి ఉంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ చూసారు కదా, అండ్ ఇక్కడ స్కూటర్ ఎఫెక్ట్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ వాల్ లైబ్రరీ ఎఫెక్ట్ అనుకుంటా, అది కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ వ్యూ ఎఫెక్ట్ చూడండి, ఇది కూడా ఇక్కడ టైర్స్ తో చాలా నీట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది బ్లూ అండ్ వైట్ స్ట్రక్చర్ తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ నైట్ టైం ఫోటో షూట్స్ కి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ కపుల్ ఫోటో షూట్స్ కి ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ గ్రీనరీ లేక్ తో చాలా బాగుంది. ఇది గ్రీనరీ అండ్ వుడ్ లేక్ తో ట్రెడిషనల్ ఫోటో షూట్స్ కి అయితే చాలా బాగుంటది. అండ్ వాటర్ లో కూడా మీరు ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ బోట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఇక్కడ వాటర్ లో కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ శారీస్ ఫొటోస్ తోటి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ల్యాంప్ కూడా అవైలబుల్ గా ఉంది. నైట్ టైం షూట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి. మనం లేట్ చేయకుండా అవి కూడా చూసేద్దాం రండి. గ్రీన్ లేక్ అండ్ వుడ్ చూసారు కదా, అండ్ నెక్స్ట్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ తో ఐరన్ రాడ్స్ తో ఈ లైట్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ నైట్ టైం ఫోటో షూట్స్ కి అండ్ బేబీ ఫోటో షూట్స్ కి కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ సైడ్స్ గ్రీనరీ కానీ ఇట్ సైడ్ కూడా కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ రెండు తాడి చెట్ల మధ్యలో ఒక ఉయ్యాలు అయితే అరేంజ్ చేశారు. అండ్ దీనికి డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ కపుల్ ఫోటో షూట్స్ అయితే కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇటు సైడ్ మనకి లెఫ్ట్ లో వచ్చేసి మొత్తం గ్రీనరీతో బ్యాంబూ స్టిక్స్ తో బ్యాంబూ చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ కూడా అరటి చెట్లు, బ్యాంబూ చెట్లు. అండ్ మనం నెక్స్ట్ వెళ్ళే లొకేషన్ వచ్చేసి ఈ బ్యానర్ లో మీరు చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ అటు సైడ్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ బార్ కౌంటర్ అవన్నీ చూసేద్దాం రండి. అండ్ మనం అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా సమ్ ఫొటోస్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ లో ఆర్మీ కార్ అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ అయితే కపుల్ ఫోటో షూట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇలా వచ్చేసరికి మనకి ఇక్కడ లవ్ సింబల్ తో చెప్పాను కదా ఇందాక, లవ్ సింబల్ తో ఒక డెకర్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కపుల్ ఫోటో షూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ప్లెయిన్ రింగ్ అయితే కనిపిస్తుంది. దీనికి మనకి ఫ్లవర్ తో కూడా వాళ్ళు డెకరేట్ చేసి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్ కౌంటర్ అనేది ఇక్కడ కూడా అరేంజ్ చేశారని చెప్పాను కదా ఇందాక. సో దీన్ని లవ్ బార్ అనేది అంటారంట. ఇక్కడ నైట్ ఎఫెక్ట్స్ పెట్టి ఆల్రెడీ దీని లోపల మనకి 3 ల్యాంప్స్ లైట్స్ అయితే ఉన్నాయి. నైట్ టైం దీన్ని ఇంకా బాగా లైట్స్ తో అరేంజ్ చేస్తే, నైట్ షూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేము డేలో వచ్చాం కాబట్టి మీకు అంత క్లియర్ గా చూపించలేకపోతున్నాం. సో నెక్స్ట్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. టెలిఫోన్ బూత్ ఇది మనకి 90s లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ లాంటిది అనమాట. ఇది జస్ట్ ఫర్ ఫోటోషూట్ కోసం అని పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెటప్. ఇది మొత్తం ఇది కూడా నైట్ టైం వ్యూ కి చాలా బాగుంటుంది. అండ్ న్యూ ప్రీ వెడ్డింగ్ షూట్స్, న్యూ కపుల్స్ కి ఇది చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి యాప్రాన్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ క్యాప్స్ కూడా ఇక్కడ ప్లాస్టిక్ తో చేసిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ పెట్టారు మనకి. అండ్ నెక్స్ట్ వ్యూ ఏంటనేది చూసేద్దాం రండి. ఇక్కడ ఆర్మీ కార్ చూసారు కదండి. ఇలాగే ఆర్మీ వార్ జరిగేటట్టు ఒక ఫోటో షూట్స్ కావాలంటే మీ ఇక్కడ డ్రమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సెటప్ ఉంది కదా, ఇది మళ్ళీ రీఅరేంజ్ చేస్తారు, కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఇది మీ వచ్చినట్టు అయితే కొంచెం నీట్ గా చాలా బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ తో లైట్స్ చాలా బాగా ఎఫెక్ట్ సెట్ చేశారు. అండ్ మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో థర్మాకోల్ తో ఆ ఫ్లవర్స్ అనేవి సెట్ చేశారు అనమాట. మనకి కపుల్ షూట్ ఇది కూడా నైట్ టైం, డేలో కూడా బాగుంటుంది. అండ్ నైట్ టైం కూడా ఈ షూట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి వుడ్ తో సెటప్ చేశారు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలతో ఈ వుడ్స్ అన్ని అతికిచ్చారు అనమాట. మొత్తం ఇవన్నీ స్టిక్ చేశారు బాగా. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కూడా వాల్ డిజైన్. మళ్ళీ ఈ వాల్ ని లైట్స్ తో అరేంజ్ చేశారు. నైట్ టైం దీనికి వ్యూ మీరు చూడొచ్చు. నైట్ టైం వ్యూ అయితే
ఇక్కడ నైట్ టైం షూట్ జరిగిన ఫొటోస్ కూడా నేను పైన ఇస్తాను చూడండి. కానీ పర్టికులర్ ఇక్కడ చెప్పాలంటే మార్నింగ్ షూట్స్ కన్నా నైట్ టైం షూట్స్కి అయితేనే చాలా బాగుంటుంది. అంటే పర్టికులర్ ఈ ఏరియాలో. అండ్ విలేజ్ టైప్ మోడ్ కూడా ఇక్కడ ఉంది, అది కూడా చూద్దాం మనం తర్వాత, అక్కడికి వెళ్దాం. పర్టికులర్ అయితే ఈ సెటప్ లో అయితే నైట్ టైం వ్యూ అండ్ ఆర్మీ బేస్ అది కూడా చూసారు కదా, అండ్ టెలిఫోన్ అండ్ లవ్ బార్ ఇవన్నీ ఇక్కడైతే ఈ సెటప్ లో అయితే ఉంటాయి. మీరు ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని చెట్లు అయితే ఉన్నాయి. అంటే కొబ్బరి చెట్లు కానీ, దబ్బ చెట్లు కానీ, అన్ని రకాల చెట్లు. అంటే ఇది ఒక చెప్పాలంటే ఒక తోట అండ్ పొలం కూడా మనకి ఫ్రంట్ లో చూసుకుంటే మొత్తం పొలం అండ్ కొబ్బరి చెట్లు. అండ్ ఇది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది మొత్తం మనకి వాటర్ ఎఫెక్ట్ అన్నమాట. ఇప్పుడైతే మనకి వాటర్ లేదు కానీ నైట్ టైం ఇది కూడా నైట్ టైంకి బాగుంటుంది, వాటర్ ఎఫెక్ట్ వస్తుంది ఇదంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం విలేజ్ ఎఫెక్ట్ లోకి వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ గడ్డిదంతా ఉంది కదా, ఇలా వాక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకంటే పాములు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని రండి. విలేజ్ మోడ్ అని చెప్పాం కదండి, మనం ఫస్ట్ ఎంట్రన్స్ లో సన్నట్ రోడ్ నుంచి వచ్చినప్పుడే మనకి ఇక్కడ ఒక డోర్ లాంటిది ఉంటుంది. ఈ డోర్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇలా చూసుకుంటే ఇవన్నీ పొలాలే ఉన్నాయి. బట్ పర్టికులర్ గా ఇది పొలాలు వేసే టైంలోనే వస్తేనే బాగుంటుంది. మనం వెయిట్ చేస్తున్నాం అని చెప్పాం కదా, ఆ మూడైతే చూసేద్దామండి. ఇదంతా విలేజ్ సెటప్ అనమాట. కానీ పర్టికులర్ ఫస్ట్ టైం అయితే ఇక్కడ కాఫీ అనేది అరేంజ్ చేస్తారు. మేము వచ్చినప్పుడు ఈ కాఫీ మూడ్ అనేది లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొత్తగా అరేంజ్ చేశారు అనుకుంటా. ఇది కూడా చూసేయండి. ఇది కపుల్ ఫోటో షూట్ కోసం పర్టికులర్ గా వాళ్ళ కోసమే. అండ్ ఇది లొకేషన్, ఈ సెటప్ ఇదంతా అయితే న్యాచురల్ గా చాలా బాగుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం విలేజ్ మోడ్ లోకి వచ్చేసాం. ఇదే విలేజ్ మోడ్ అండి. మొత్తం ఇక్కడైతే పర్టికులర్ గా ఒక 5 సెటప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకు వచ్చేసి ఊర్లో కనిపిస్తుంటాయి కదా, టాప్ సైడ్స్ కి ఉంటాయి కదా, మొత్తం వీటిని ఒక కర్రల్లో చేస్తారు. ఇక్కడైతే ఐరన్ రాడ్లతో అరేంజ్ చేస్తారు. ఇదైతే అచ్చమైన పల్లెటూరి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ముగ్గురుతో కానీ అంత బాగా నీట్ గా సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసి తులసి మొక్క అంటే ఒక ఇల్లు అనమాట. ఇది నీట్ గా చూస్తుంటే మనకి మన ఊర్లో మన అదే పూరిల్లు ఎలాగో ఉంటాయో ఇక్కడ కూడా అంత బాగా డెకరేషన్ చేశారండి. ఇక్కడ చిన్న బుట్ట కూడా ఉంది. వీటిలో అంటే ప్లాస్టిక్ కాకపోతే న్యాచురల్ గా కనిపిస్తున్నాయి ఇవి లీవ్స్. అండ్ ఇక్కడ తులసి మొక్క ఉంది. అండ్ అంటే అది అరుగు అంత బాగా నీట్ గా ఇది డెకరేషన్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మనకి నుయ్యి బావి అంటారు, మేమైతే అలాగే పిలుస్తాం, మరి మీరేమంటారు అనేది నాకు తెలీదు. అండ్ ఇక్కడ ఇది కూడా మనకి షూట్ కోసమే అరేంజ్ చేశారు, జస్ట్ అలా వాటర్ తీసుకున్నట్టుగా. అండ్ ఇది రియల్ పాటే. అండ్ ఇటు వచ్చేసి మనకి ఎడ్ల బండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన సిటీలో ఉన్నాం కాబట్టి మన సిటీలో ఇవన్నీ అవైలబుల్గా లేవు. మన ఊరైతే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎడ్ల బండి సెటప్ చేశారు. దీనికి కూడా మన శారీ అండ్ పంచతో నీట్గా డ్రెస్అప్ అయ్యి దీంట్లో ఫోటోషూట్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మన బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మామిడి తోటలో ఉంది. అండ్ గ్రీనరీతో వర్షం పడి ఆగిందనమాట మా లక్. అండ్ చల్లగా వాతావరణం కూడా చాలా బాగుంది. గ్రీనరీతో అయితే చాలా బాగుంది. కొబ్బరి చెట్లు అండ్ మామిడి చెట్లు తోట అనుకుంటుంది. అండ్ వెనక సైడ్ చూస్తే టేక్ చెట్లు కూడా ఉన్నాయి మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి అదే చేంజింగ్ రూమ్ అనమాట. మనకి 4 రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి విత్ మిర్రర్స్తో. ప్రతి ఒక్క రూమ్లో మిర్రర్ అండ్ ఫ్యాన్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బ్యాగ్ లాగ్ ఫ్రాక్ అండ్ డ్రెస్ మెటీరియల్ అని చెప్పి ఇది కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ షూట్ చేసుకున్న వాళ్ళకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ రెంటల్స్ మీద. అంటే ఇక్కడ ఫొటోస్ తీసారు కదా, ఇవన్నీ ఇక్కడ తీసినవి మాక్సిమం. ఇలా ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ ఏరియాలో, అంటే మనం చూపించాం కదా ప్లేసెస్, ఈ ప్లేసెస్ లో తీసిన వాళ్ళకి అయితే 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ లోపల మీరు డ్రెస్ చేంజింగ్ చేసుకున్న తర్వాత మేకప్ వేసుకుంటారు కదా, లేడీస్ అయితే మేకప్ వేసుకుంటారు కదా. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా షూట్ జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ షూట్ జరుగుతుంది వాళ్ళ డ్రెస్సెస్ ఇవన్నీ. బట్ ఇక్కడ చూసారా లైట్ సెటప్ అండ్ థీమ్ అయితే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే మేకప్ వేసుకున్న తర్వాత చూసుకోవడానికి.
మనకి లెఫ్ట్లో వచ్చేసి రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే అన్ని దగ్గరలో లేవు కానీ ఇక్కడ మాత్రం మనకి రెస్ట్ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం మీకు ఎలా అనిపించిందో మీరు మాకు కమెంట్ చేయండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇది రాజమండ్రి బొమ్మూరు రాజుల దగ్గరలో ఉంది ఈ ప్లేస్ అనేది. మేము దీని డీటెయిల్స్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ. అండ్ నాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను, మా హస్బెండ్ చెప్తారు మిగతాది. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండేది. అంటే ఇప్పుడు కొన్ని ఉండే, బట్ ఇప్పుడు అయితే చాలా చాలా బాగా ఎక్కువ అరేంజ్ చేశారు. ఇది మేము వచ్చినప్పుడు ఫస్ట్ అయితే లేదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది కూడా అరేంజ్ చేశారు. ఇంకా చాలా ఐటమ్స్ కూడా లోపల అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అయితే పర్టికులర్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.